అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తల బాధలు వినే ఓపిక తీరిక రేవంత్ రెడ్డికి లేవన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్లో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారాయన. తెలంగాణ ఉద్యమంలో మానుకోటుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు కేటీఆర్. కొత్త నియంత రేవంత్కు ఈ ధర్నా బుద్ధి చెప్పబోతోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో 9 నెలలుగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు తిరగబడ్డారని అన్నారు కేటీఆర్. 3000 ఎకరాలను సీఎం గుంజుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే అన్నదాతలు ససేమిరా అంటున్నారని వెల్లడించారు. చివరకు జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. రేవంత్ రెడ్డి భరతం పడతానని జ్యోతి లాంటి ఆడబిడ్డలు ఢిల్లీ వరకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసింటారు, జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేము అన్నాం, వద్దులే అమ్మా, నువ్వు ఉండు, ఢిల్లీ దాకా ఎందుకు ఉండు తల్లి అంటే, లేదన్నా నేను బంజారా బిడ్డను కొట్లాడతా, తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ను, అక్కడ ఉన్న మహిళా కమిషన్ను కలిసి ఆమె బాధ చెప్తుంటే, ఒక జ్యోతి, ఒక దేవి, ఒక సోనీబాయ్, ఒక కిష్టీబాయ్, అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి. వాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు. మా బంజారా ఆడబిడ్డలు. తెలంగాణ సీఎం 28 సార్లు ఢిల్లీ వెళ్లినా 28 రూపాయలు కూడా తేలేదన్నారు కేటీఆర్. లగ్గచెర్లలో అధికారులపై నిరసన తెలిపారని, అదే సీఎం రేవంత్ వెళ్లి ఉంటే ఉరికించి కొట్టేవాళ్లన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలి, రావాలి. 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను కానీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేసేది సొంత అల్లుడి కోసమేనని ఆరోపించారు కేటీఆర్. అదాని అల్లుడు, అన్న, తమ్ముడి కోసమే రేవంత్ పనిచేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్. కానీ ఇప్పుడు దాదాపుగా ఏడాది పూర్తవుతోందని, ఎన్ని హామీలు అమలు చేశారని ప్రశ్నించారు కేటీఆర్. ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ, పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు? యాదకొండల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలు అయిందా? ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. ఎవరి కోసం? ఫార్మా విలేజ్